హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ టెట్ 2022 పేపర్ 1కి సంబంధించినటువంటి ముందు వీడియో లోపల 12 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 నందు మిగిలినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా చేయవచ్చో చూద్దాం. ముందుగా ఈ వీడియో నందు మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇన్ ఏ టెస్ట్ 25 క్వశ్చన్స్ 4 మార్క్స్ ఆర్ గివెన్ ఇన్ ఎవరి కరెక్ట్ ఆన్సర్ అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్. Lakshmi attempts all questions and gets score 76 marks. Then the number of correct answers attempted by her is 25 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ లోపల కొన్ని కరెక్ట్ రాయడం జరిగింది, కొన్ని రాంగ్ రాయడం జరిగింది. ఒకవేళ కరెక్ట్ రాసినట్టయితే 4 మార్కులు ఇస్తారు, రాంగ్ రాసినట్టయితే వచ్చిన దాంట్లోకి 2 మార్క్స్ మైనస్ చేయడం జరుగుతుంది. అయితే ఆమెకు వచ్చినటువంటి మార్క్స్ మొత్తం ఎన్ని అంటే 76 మార్క్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆమె రాసినటువంటి దాంట్లో మొత్తం క్వశ్చన్స్లో 25 లోపల ఎక్స్ మార్క్స్ కరెక్ట్ అనుకుందాం. రైట్ ఆన్సర్స్ ఎక్స్ అనుకున్నట్టయితే రిమైనింగ్ 25 మైనస్ ఎక్స్ అనేటువంటివి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. కరెక్ట్ ఆన్సర్స్ ఏమో ఎక్స్, రాంగ్ ఆన్సర్స్ ఏమో 25 మైనస్ ఎక్స్ అని అవుతాయి. ఇప్పుడు కరెక్ట్ రాసినందుకు 4 మార్క్స్ ఇస్తారు కాబట్టి 4x అవుతాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ కాబట్టి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే 4x. అలాగే రాంగ్ ఆన్సర్స్ 25 మైనస్ ఎక్స్, రాంగ్ ఆన్సర్స్ ఎన్నైతే ఉన్నా వాటికి 2 మార్క్స్ మైనస్ చేయడం జరుగుతుంది కాబట్టి -2 అవుతాయి. సో 25 మైనస్ ఎక్స్ ఇంటూ -2 టోటల్ 76 మార్క్స్ రావడం జరిగింది. ఇప్పుడు 4x మైనస్తో ఇంటూ చేస్తే 25 ఇంటూ -2 అంటే -50, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఇంటూ 2 అంటే 2x = 76 అవుతాయి. ఇప్పుడు ఆమెకు వచ్చినటువంటి మార్క్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి 4x + 2x 6x అవుతుంది. -50 అనేది రైట్ సైడ్కి వచ్చినట్టయితే +50 అవుతుంది. 6x = 76 + 50 అంటే 126. x = 126/6. 6తో డివైడ్ చేస్తే 6 2 జా 6 1 జా 21 క్వశ్చన్స్ రైట్ చేయండి. సో 21 క్వశ్చన్స్ కరెక్ట్ రాసినట్టయితే 21 ఇంటూ 4 సో 84. రాంగ్ ఆన్సర్స్ 4 కాబట్టి 4 ఇంటూ -2 -8 తగ్గుతాయి. సో 76. సో టాలీ అయింది కాబట్టి ఆమె రాసినటువంటి సరైనటువంటి జవాబుల సంఖ్య 21. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద LCM అండ్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 133. ఇఫ్ ద LCM ఈజ్ 20 టైమ్స్ ఆఫ్ ద HCF అండ్ వన్ ఆఫ్ ద అదర్ నెంబర్ ఈజ్ 35, దెన్ అదర్ నెంబర్ ఈజ్. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబల మధ్య భేదం 133. కాసాగు గాసాగుకు 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్య ఎంత? సో ఇందులో గమనించినట్టయితే ఏ అనేటువంటి ఒక సంఖ్య 35 ఇచ్చిండు, రెండవ సంఖ్య బి ఇవ్వలేదు. మరి ఇప్పుడు అట్లాగే ఇంకేం చెప్పిండు, కాసాగు గాసాగుకు 20 రెట్లు అని చెప్పిండు. కాసాగు గాసాబా LCM అనేది HCFకు. సో HCF = తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం. HCF హెచ్ అనుకుందాం. HCF హెచ్ అనుకున్నట్టయితే మరి LCM ఏమవుతుంది 20 టైమ్స్ కాబట్టి 20 ఇంటూ హెచ్ అవుతుంది. 20 ఇంటూ హెచ్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చిండు, కాసాగు గాసాకల మధ్య భేదం. సో ఇప్పుడు ఏమవుతుంది 20h అనేది LCM, HCF ఏమో 1h అనుకున్నాం కాబట్టి వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు 133. సో 20h - 1h అంటే 19h అవుతుంది = 133. 19 టేబుల్లో 133 ఎప్పుడు వస్తుంది 19 7 జా 133. సో h = 7. h = 7 అంటే మనకి HCF ఈజ్ 7. HCF 7 అయితే LCM ఎంత అవుతుంది 140 అవుతుంది. LCM = 2 టైమ్స్ కాబట్టి 140. నెక్స్ట్ ఇప్పుడు రెండవ సంఖ్య అడిగిండు. మనకి రిలేషన్ తెలుసు, ఏది HCF LCM రెండు నెంబర్స్ A, B అనుకున్నట్టయితే వాటి యొక్క ప్రొడక్ట్ అనేది వాటి యొక్క LCM HCFల లబ్ధానికి సమానం. AB = L ఇంటూ హెచ్ లేదా L ఇంటూ G అని రాస్తాం. AB అంటే 35, A అంటే B అంటే తెలియదు, L అంటే మనకి 140 వచ్చింది, అలాగే HCF అంటే 7 వచ్చింది. 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 5 జా క్యాన్సల్, 5 1 జా 5 2 జా 5 8 జా. సో B = సెకండ్ నెంబర్ 28. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 1 నుంచి 100 వరకు మధ్య గలటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి ప్రధాన సంఖ్యలు 25. ఒకవేళ కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు అయితే 74. ప్రైమ్ నెంబర్స్ ఏమో 25, కాంపోజిట్ నెంబర్ 74. 1 అనేది నాట్ ప్రైమ్ నెంబర్, నాట్ కాంపోజిట్ నెంబర్, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. 1/10 of a tower is colored green, 120 is colored white, 1/30 is colored red and the rest is colored blue. If the length of the blue portion is 14 meters 70 centimeters, then the length of the tower. ఇప్పుడు మొత్తం టవర్ లెంత్ తెలియదు కాబట్టి x అనుకుందాం. x లోపల x/10 ఏమో గ్రీన్, x/10 పార్ట్ గ్రీన్, అలాగే x/20 పార్ట్ వైట్, x/30 పార్ట్ రెడ్, రెస్ట్ ఈజ్ కలర్డ్ బ్లూ. రెస్ట్ అంటే రిమైనింగ్ ఎంత ఉందో అది బ్లూ అని చెప్పిండు. లెంత్ ఆఫ్ ద బ్లూ పోర్షన్ ఎంత ఇచ్చిండు 14 meters 70 centimeters ఇచ్చిండు. అయితే మిగతా రిమైనింగ్ మొత్తం టోటల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే టోటల్ లెంత్ అంటే x తెలుసుకోవాలి.
ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎట్లా తెలుసుకుంటాము అంటే టోటల్ పార్ట్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్లోకి వెళ్ళి మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎక్స్ మైనస్ 10, అలాగే ఎక్స్ మైనస్ 20, అలాగే ఎక్స్ మైనస్ 30. ఈ మూడింటిని మైనస్ చేస్తే రిమైనింగ్ అనేది టోటల్ ఎక్స్లోకి ఎక్స్ తీసేసి వచ్చేదే బ్లూ పోర్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బై 10 మైనస్ ఎక్స్ బై 20 మైనస్ ఎక్స్ బై 30 మైనస్ చేయాలంటే ఆల్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఉండాలి. కానీ డినామినేటర్స్ చూసినట్టయితే డిఫరెంట్ ఉన్నాయి, 10, 20, 30. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? మనకి బిగ్ నెంబర్ ఎంత దీంట్లో 30. 30కి 10 టేబుల్ వస్తుందా? వస్తుంది. 20 టేబుల్లో వస్తుందా? రావట్లేదు. సో 30 మల్టిపుల్ లోపల నెక్స్ట్ నెంబర్ ఎంత? 60. 60 30 టేబుల్ వస్తుంది, 20 టేబుల్లో వస్తుంది, 10 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో కూడా వస్తుంది. కాబట్టి 60 ఈజ్ ద ఎల్సిఎం. సో ఫస్ట్ దాంట్లో 60x, సెకండ్ దాంట్లో 6x, థర్డ్ దాంట్లో 3x, ఫోర్త్ దాంట్లో 2x. సో 60x మైనస్ 6x మైనస్ 3x మైనస్ 2x. సో ఇది బ్లూ పోర్షన్. ఇప్పుడు మైనస్ చేస్తే 6, 3, 9, 9 ప్లస్ 2 11. సో 60లోకి 11 మైనస్ చేస్తే 49x. 49x బై 60 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది బ్లూ పోర్షన్. దీని యొక్క లెంత్ కూడా ఇచ్చిండు, 14 మీటర్స్ 70 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం దాన్ని 14.70 లేదా 1470 అని రాస్తున్నాం, సెంటీమీటర్స్ అవుతుంది డైరెక్ట్ రాస్తే 1470 అనేది. ఇప్పుడు 7 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 7 7 జా, 7 2 జా 14, 7 1 జా 7, 7 0 జా, అగైన్ 7 టేబుల్లో 7 3 జా 7 0 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 మల్టిప్లై డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టీ 30 ఇంటూ 60. 30 60 జా 1800 సెంటీమీటర్స్. 1800 సెంటీమీటర్స్ మీన్స్ 18 మీటర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం ఎక్స్ అనుకుందాం, టోటల్ లెంత్ టవర్ యొక్క లెంత్. దాంట్లో కూడా 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఏమో ఎక్స్ బై 10 ఏమో గ్రీన్, ఎక్స్ బై 20 ఏమో వైట్, ఎక్స్ బై 30 ఏమో రెడ్. రిమైనింగ్ పార్ట్ అనేది ఎక్స్లోకి వెళ్ళి మైనస్ చేసి ఈ మూడింటిని వచ్చేది బ్లూ. బ్లూ పోర్షన్ యొక్క 49x బై 60 వచ్చింది, దట్ ఈస్ 1470 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ ఎక్స్ అనేది 18 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 4.7 బార్. 4.7 బార్ ఇది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ అంటాం. దీన్ని మనం డైరెక్ట్గా మార్చాలంటే ఫస్ట్ ఇప్పుడు ద పాయింట్ని రిమూవ్ చేస్తాం. 47 మైనస్ ఇంటీజర్ పార్ట్ 4 బై రిపీటెడ్ డిజిట్ ఒకటి ఉంది కాబట్టి 19 వస్తుంది డినామినేటర్లో. 47 మైనస్ ఇంటీజర్ పార్ట్ బై రిపీటెడ్ డిజిట్ ఒకటే ఉంది కాబట్టి 9. సో 43/9 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇలా ఉందనుకోండి 5.27 బార్, 27కి బార్ ఉన్నట్టయితే ఇప్పుడు ఏం చేయాలి, 527 మైనస్ 5 ఇంటీజర్ పార్ట్ బై 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 99 రాయాలి, ఆన్సర్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో కూడా ఒక డిజిట్ రిపీట్ అవుతుంది, ఒకటి కాదు. అప్పుడు ఏం చేయాలి, ఇలా ఉందనుకోండి 527 మైనస్ 52, 527 మైనస్ 52, మైనస్ 52 చేయాలి. కింద డినామినేటర్లో రిపీటెడ్ డిజిట్ 1 ఉంది కాబట్టి 19 రాయాలి. ఇంటీజర్ పార్ట్లో కాకుండా డెసిమల్ పార్ట్లో ఒక డిజిట్ రిపీట్ కావట్లేదు కాబట్టి ఒక 0 రాయాలి. ఇది మెథడ్స్. రాజు అండ్ రాము వన్ ఏ లాటరీ అండ్ అగ్రీడ్ టు షేర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. రాము రిసీవ్డ్ 780 రూపీస్ యాజ్ దెన్ షేర్ ద టోటల్ అమౌంట్ దే. ఇప్పుడు ఇందులో రాజు రాము ఇద్దరు ఉన్నారు. రాజుకేమో 3 భాగాలు, రాముకేమో 4 భాగాలు. రాము ఎంత రిసీవ్ చేసుకున్నాడు, 780. సో రాముకి ఎన్ని భాగాలు, 4 పార్ట్స్. సో 4x ఈజ్ ఈక్వల్ టు 780. 4x ఈజ్ ఈక్వల్ టు 780 అయితే మరి ఇప్పుడు రాజుకి ఎంతనో తెలుసుకోవాలి. మరి ఎక్స్ అనేది తెలిసినట్టయితే 3xతో మల్టిప్లై చేస్తే రాజు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇద్దరిది యాడ్ చేస్తే మనకి టోటల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 1 4, 3, 4 9 36, 2 4 5 20. సో 195. 195 ఇంటూ 3 చేస్తే 3 5 15, 3 9 27, 28, 3 1 3 4. సో 485 ఏమో రాజుది అవుతుంది. ఇద్దరు యాడ్ చేస్తే 16, 8, 12, 1265, సారీ 1365. ఇక్కడ 5 వస్తుంది, 585, 1365. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 4. సో ఇద్దరు కలిసి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 1365. క్వశ్చన్లో ఒకవేళ రాజు అడిగితే 585. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్ దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్. 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల అమ్మకం వేలకు సమానం అయితే లాభమా నష్టమా, లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత అని అడిగాడు. సో 10 వస్తువుల యొక్క కొన్న వేల, ఖరీదు వేల అంటే కాస్ట్ ప్రైస్. ఒక్కొక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 1 రూపీ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత, 1 రూపీ ఒక వస్తువుకు. అప్పుడు 10 వస్తువులకు ఎంత అవుతుంది, 10 రూపాయలు అవుతుంది. ఈ 10 రూపాయలు అనేది ఏమవుతుంది, 10 వస్తువులకు కొన్న వేల. ఇదే ఎంతగా అవుతుందంటే 8 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు. 8 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ 10 రూపాయలకు సమానం అవుతుందని చెప్పిండు. అయితే మనకి 8 వస్తువులకి అమ్మిందేమో 10 రూపాయలకు, 10 వస్తువులు కొన్నాడు, 8 వస్తువులను 10 రూపాయలకు అమ్మాడు. అంటే ఇంకా 2 వస్తువులు అతని దగ్గర మిగిలినాయి. సో అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే 8 వస్తువుల యొక్క కొన్న వేల చూస్తాం, 8 రూపాయలు అవుతుంది. 8 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ 8 రూపీస్, 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ 10 రూపాయలు.
సో ₹2 లాభం వచ్చింది కాబట్టి లాభశాతం ఈజ్ ఈక్వల్ టు 2 బై కాస్ట్ ప్రైస్ 8 ఇంటూ 100. సో 2 ఒకట్ల 2 నాలుగు 4 ఒకట్ల 25%. సో 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ నుంచి మార్చుకొని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ ₹1 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ₹10 అయింది కాబట్టి 8 వస్తువులకు 8 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ ₹8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 1:2. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయితే ఆ 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో చుట్టుకొలతల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి వర్గాల నిష్పత్తికి సమానం, అనగా 1:4. 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ కాబట్టి 1:4 అవుతుంది. ఓకే, ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 2x, 3x + 5 అండ్ 4x - 14. దెన్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడిగాడు. త్రిభుజం యొక్క 3 కోణాలు ఇచ్చిండు. ఆ 3 కోణాలను చలరాశుల్లో ఇచ్చిండు. చలరాశి పదాల్లో ఇచ్చిండు కాబట్టి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. కూడితే 2x + 3x 5x, 5x + 4x 9x. అలాగే కాన్స్టెంట్స్ +5 - 14 అంటే -9, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కూడితే 180 డిగ్రీస్ సమానం. 9x ఈజ్ ఈక్వల్ టు 180 + 9 అవుతుంది. 189 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 189/9 డివైడ్ చేస్తే 21. x వాల్యూ 21 వచ్చింది కాబట్టి ఫస్ట్ది 21 2 = 42. సెకండ్ది 21 3 = 63. 63లోకి వెళ్ళి 5 యాడ్ చేసి 68 సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ 21కి 4తో మల్టిప్లై చేస్తే 84. 84లోకి వెళ్ళి 14 మైనస్ చేస్తే 70. సో స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? 42. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.